దేవుని యొక్క ఉచిత కృపలో ఈ రీతిగా మనమందరం కలుసుకోవడానికి ఈరోజు నిసియా కౌన్సిల్ గురించి మనమందరం కలిసి ఆలోచించడానికి ప్రభు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మొదటగా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిసియా కౌన్సిల్ గురించి చాలాసార్లు వినుంటాం. కొంచెం క్లుప్త వివరణతో సంఘ చరిత్రలో నుండి కొన్ని చారిత్రాత్మక గ్రంథాలలో నుండి మనము పర్సనల్గా తయారు చేసుకున్న నోట్స్లో నుండి అనేక మంది ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో నుండి కొంత అవగాహన కలిగి ఉన్న మేరకు నేను మీతో కొన్ని విషయాలు నేను చెప్తాను. నిసియా కౌన్సిల్ అనేది క్రైస్తవ చరిత్రలోనే ఒక అత్యంత ప్రాముఖ్యత కలిగిన అద్భుతమైన సమావేశాల్లో మొట్టమొదటిది. చాలా సమావేశాలు జరిగాయి ఆ తర్వాత, కానీ ఒక మన భాషలో చెప్పుకోవాలంటే ప్రపంచ క్రైస్తవ శిఖరాగ్ర మొదటి సమావేశం అని చెప్పచ్చు. అందుకని దీన్ని మొదటి సార్వత్రిక కౌన్సిల్ అని చెప్తారు, ఎక్యూమెనికల్, కనుక సార్వత్రిక సమావేశం. అయితే ఈ సమావేశం క్రీస్తు శకం 325 మే 20 నుండి ప్రారంభించబడినట్లుగా చరిత్రలో ఉంది. క్రీస్తు శకం 325 మే 20 నుండి సుమారుగా 2 నెలలు జూలై 25 వరకు ఈ సభ కొనసాగించింది. కనుక ఎంతో కీలకంగా ఈ సభలో అనేకమైన విషయాలను చర్చించారు. ఈ నిసియా కౌన్సిల్ ఎక్కడ జరిగిందంటే ఆసియా మైనర్లోని ఈ నిసియా, ప్రస్తుతం టర్కీలో దీన్ని ఇజ్నిక్ అని అంటున్నారు, ఆ నగరంలో జరిగినట్లుగా మనకి చరిత్రలో ఉంది. ఆ ప్రాంతం అప్పట్లో రోమా సామ్రాజ్యానికి చెందిన బిథీనియా ప్రొవిన్స్లో ఉంది. కనుక నిసియా కౌన్సిల్ ఎందుకు ఏర్పడింది, ఎవరు చేశారు, దీని యొక్క వివరాల్లోకి చరిత్రలోకి మనం వెళ్తే, అప్పటి రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ద గ్రేట్, కాన్స్టంటైన్ 1 అని కానీ కాన్స్టంటైన్ ద గ్రేట్ అనబడిన రోమా చక్రవర్తి ఏర్పాటు చేశాడు. ఎవరి చక్రవర్తి? ఈ చక్రవర్తి ఈ క్రైస్తవ్యానికి సంబంధించిన ఈ కౌన్సిల్ని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? ఆయన ఒకవేళ క్రైస్తవ్యాన్ని ఇష్టపడితే, రోమా చక్రవర్తుల్లో చాలామంది అప్పటి వరకు కూడా మరి చాలా క్రైస్తవుల మీద విరోధ భావంతో రోమా చక్రవర్తులు అనేక మంది క్రైస్తవుల్ని హింసిస్తున్న ఆ సమయంలో ఈ రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది? అతని జీవితంలో జరిగిన మార్పులేంటి? అసలు కాన్స్టంటైన్ ఎవరు? ఈ వివరాలు కనుక మనం చూస్తే, కాన్స్టంటైన్ క్రీస్తు శకం 272 ఫిబ్రవరి 27వ తేదీన తను పుట్టాడు. నైసస్, ప్రస్తుతం సెర్బియా అనబడిన ప్రాంతంలో పుట్టాడు. ఆయన తండ్రి కాన్స్టంటియస్ క్లోరస్, కనుక కాన్స్టంటియస్ క్లోరస్ అని అనబడిన ఆ యొక్క చక్రవర్తికి పుట్టాడు. తల్లి హెలీనా, ఈమె మరి చాలా చారిత్రాత్మకమైన ప్రసిద్ధి చెందిన స్త్రీ, అది మనం తర్వాత చూడబోతాం. కనుక తండ్రి ఒక ఉన్నతమైన చక్రవర్తి, తల్లి అంతర్గతంగా చాలా భక్తి కలిగిన లేక క్రమశిక్షణ కలిగిన ఒక తల్లి. బాల్యం ఈ యొక్క రోమన్ రాజ్యసభలో చాలా చక్కగా పెరిగాడు. సైనిక విద్య బాగా అభ్యసించాడు కాన్స్టంటైన్. రాజకీయ శిక్షణ బాగా పొందాడు. చాలా పరిపాలనా అనుభవం కూడా తాను కలిగి ఉన్నాడు. అయితే అకస్మాత్తుగా తన 34వ సంవత్సరం వచ్చేసరికల్లా తన యొక్క తండ్రి క్రీస్తు శకం 306లో మరణించినప్పుడు సైన్యం కాన్స్టంటైన్ని చక్రవర్తిగా ఏర్పాటు చేశారు. తండ్రి మరణంతో రాచరిక వ్యవస్థలో ఉండి, రాజ్య పరిపాలన ఎరుగుండి, రాజకీయ శిక్షణ పొందుండి, సైనిక విద్య కలిగుండి, కనుక తనని రాజుగా చేసిన నాటి నుండి రోమా సామ్రాజ్యంలో అనేక మంది చక్రవర్తులు అధికారానికి పోటీ పడుతున్నప్పటికీ కూడా చాలా చక్కగా తన యొక్క పరిపాలనని కొనసాగిస్తున్న ఆ సమయంలో ఒక 6 సంవత్సరాలు గడిచిన తర్వాత 312లో ఒక ముఖ్యమైన ప్రత్యర్థి కాన్స్టంటైన్ మీద యుద్ధానికి ప్రకటించాడు. మ్యాగ్జెంటియస్, ఆయన పేరు మ్యాగ్జెంటియస్.
అతనితో యుద్ధానికి సంసిద్ధం చేశాడు. ఇక యుద్ధానికి వెళ్ళవలసిన మరి కొద్ది రోజులలో అది మిల్వియన్ బ్రిడ్జ్ యుద్ధం అని చరిత్రలో రాసింది. మిల్వియన్ బ్రిడ్జ్ యుద్ధం అంటే మిల్వియన్ అనబడిన బ్రిడ్జ్ దగ్గర జరిగిన యుద్ధం అనమాట. టైబర్ నది మీద అది నిర్మించబడింది. ఆ వంతెన కనుక దాటితే నేరుగా డైరెక్ట్గా రోమ్లోకి వెళ్ళిపోవచ్చు. రోమ్ నగరానికి ఉత్తరం నుండి వచ్చే ఒక ప్రధాన ద్వారం అనమాట. ఆ వంతెనని ఎవరైతే నియంత్రించగలుగుతారో వారికి రోమ్ నగరం మీద ఆధిపత్యం లభిస్తుందని ఆ రోజుల్లో చెప్పుకునేవాళ్ళు. ఆ యుద్ధానికి వెళ్ళడానికి ముందు కాన్స్టంటైన్ ఒక కల కన్నాడు. ఆ కలలో ఒక ఇమేజ్ని తాను చూశాడు. అది వాళ్ళ తల్లి అయిన హెలీనాకి చెప్పాడు. ఆల్రెడీ వాళ్ళ తల్లి అప్పటికే రహస్య క్రైస్తవురాలు. క్రీస్తుని గురించి విని క్రీస్తుని మనసులో తెలుసుకొని నమ్మి ఉన్న మంచి భక్తురాలు. ఆమె చెప్పింది అది క్రీస్తు, ఆయన ద్వారానే నీకు విజయం కలుగుతుంది అనని ఆ యొక్క కలభావాన్ని తల్లి అలా చెప్పింది. అప్పుడు కాన్స్టంటైన్ తన యొక్క సైనికుల దగ్గర ఉన్న డాళ్ళన్నిటి మీద క్రిస్టోస్ అనబడిన ఆ పేరులో గ్రీకు అక్షరాల్లో మొదటి 2 అక్షరాలు క్రిస్టోస్ సిహెచ్ లాగా మొదటి అక్షరం, క్రిస్టోస్లో ఆర్ అనే ఒక పదానికి అర్థం ఇచ్చేదానికి రో ఉంటుంది. కనుక ఆ గ్రీక్ లెటర్స్కి సంబంధించిన మొట్టమొదటి క్రిస్టోస్లోని మొట్టమొదటి 2 అక్షరాలతో ఒక ఇమేజ్ని తయారు చేశాడు. ఆ ఇమేజ్ మనకి ఇలా కనబడుతుంది. మీరు చూస్తే రో మీకు ఏదైనా ఇమేజ్ని పెట్టండి అన్న. ఏదైనా ఇమేజ్ ఉంటే ఇమేజ్ని డౌన్లోడ్ చేయండి అన్న. ఓకే, సో మీకు అర్థమై ఉంటుంది. ఇంటూ మధ్యలో రో. ఎస్, కనుక క్రిస్టోస్ అది క్రీస్తుకు సంబంధించిన క్రిస్టోగ్రామ్, క్రీస్తుకు సంబంధించిన పేరును సంక్షిప్త చిహ్నంగా ఆ డాళ్ళ మీద, అంతేకాదు రాజ పతాకాల మీద, సైనిక పతాకాలు ఉంటాయి కదా, సైనిక పతాకాల మీద మనం లేబరమ్స్ అంటాం, వాటి మీద కూడా అదే చిహ్నాన్ని పెట్టి తాను యుద్ధానికి వెళ్ళాడని లాక్టాంటియస్ అని అనబడిన ఒక చరిత్రకారుడు రాశాడు. ఇద్దరు రాశారు, యూసీబీఎస్ కూడా రాశాడు. బట్ యూసీబీఎస్ కంటే లాక్టాంటియస్ చాలా అద్భుతమైన వివరణ ఇచ్చాడు. ఆ అక్షరాలని మరి దాని మీద ముద్రించి నిశ్చయంగా దీని ద్వారా మనం విజయం పొందుతాం అని వెళ్ళాడు. కనుక ఆ యొక్క విజయం అద్భుతమైన విజయం, యుద్ధంలో గెలిచాడు. చాలా అద్భుతమైన విజయం కలిగింది. ఎలా కలిగిందంటే మ్యాగ్జాంటియస్ తన మీదకి సైన్యంతో వచ్చాడు. అయితే తన సైన్యాన్ని వంతెన దగ్గర ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. కాన్స్టంటైన్ అద్భుతమైన సైన్యంతో, ఒక అద్భుతమైన నమ్మకంతో, తల్లి ప్రార్థనతో బయలుదేరి అక్కడికి వెళ్ళి సైన్యం మీద పైచేయిగా తన సైన్యాన్ని ఉంచాడు. సైన్యం వెనక్కి పారిపోతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళంతా ఆ చెక్క వంతెన మీద నుండి వెళ్ళటానికి కోసం ప్రయత్నం చేశారు. వెంటనే అది కూలిపోయింది. సైనికులందరూ ట్రైబర్ నదిలో పడిపోయారు. శత్రువైన మ్యాగ్జాంటియస్ కూడా అదే నదిలో మునిగి చచ్చిపోయాడు. కాన్స్టంటైన్ ఘన విజయం సాధించాడు క్రీస్తు శకం 312. ఈ విజయం అయిన వెంటనే సహజంగా రోమా చక్రవర్తులు ఏం చేస్తారంటే తమ దేవత దగ్గరికి వెళ్ళి ఆ విగ్రహాలకి బలిచ్చి ఆ తర్వాత నేరుగా ఆ అంతఃపురంలోనికి వెళ్ళి ఆ తర్వాత ప్రజలకు కనబడతారు. కానీ ఇక్కడ కాన్స్టంటైన్ యుద్ధం అయిన తర్వాత సరాసరి ఇంటికొచ్చి తల్లికి చెప్పి యేసుక్రీస్తుకి కృతజ్ఞతలు చెల్లించి తన ద్వారానే ఈ విజయం పొందానని బహిరంగంగా ప్రకటించడం అనేది అతనిలో కలిగిన విశ్వాసానికి అది నాంది అవుతుంది. ఇది క్రీస్తు ద్వారా కలిగిన విజయంగా తాను ప్రకటించాడు. కాన్స్టంటైన్ చాలా రాజనీతి కలిగిన వాడని,
ఆ రోజుల్లో కాన్స్టంటైన్ని అతని పేరు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇంపరేటర్ సీజర్ ఫ్లేవియస్ వలేరియస్ కాన్స్టంటినస్ అగస్టస్ అని ఉంది. అది మనకే తిరగట్ల. ఇంపరేటర్ సీజర్ ఫ్లేవియస్ వలేరియస్ కాన్స్టంటినస్ అగస్టస్ అంతుంది. ఇంపరేటర్ అంటే సర్వసైన్యాధిపతి, ఒక విజయ చక్రవర్తి. సీజర్ అంటే అది రాజవంశానికి చెందినోడు అని అర్థం. సీజర్ అంటే ఫ్లేవియస్ అనేది ఒక కుటుంబం యొక్క వంశం. ఫ్లేవియస్. వలేరియస్ కుటుంబం యొక్క సంబంధి అయిన పేరు, అది ఈ కుటుంబానికి సంబంధించినోడు. కాన్స్టంటినస్ అది అసలు పేరు. అగస్టస్ అంటే మహారాజు. సో ఆ రోజుల్లో ఇంపరేటర్ సీజర్ ఫ్లేవియస్ వలేరియస్ కాన్స్టంటినస్ అగస్టస్ అని పిలువబడ్డాడు. అద్భుతమైన చక్రవర్తి. అయితే ఆ తర్వాత యేసుక్రీస్తు పేరిట తన రాజ్యంలో ఏదైనా కార్యం చేయాలని అనుకున్నాడు. ఎందుకు చేయాలనుకున్నాడంటే 303 నుండి 311 మధ్యలో డయోక్లీషియన్ అనబడిన చక్రవర్తి చాలా కిరాతకంగా క్రైస్తవుల తీవ్ర హింస చేశాడు. చర్చిల్ని కూల్చేసి దేవుని పిల్లలకి క్రైస్తవ్యానికి సంబంధించిన అనేటువంటిని ధ్వంసం చేసి వేలాది మంది క్రైస్తవుల్ని హతసాక్షులుగా మార్చాడు. అది మనసులో ఉండి ఈ రోమా చక్రవర్తి కాన్స్టంటైన్ ద గ్రేట్ పశ్చిమ ప్రాంతానికి చెందిన రోమా చక్రవర్తి కనుక తన వెస్ట్ కనుక ఈస్ట్లో ఉన్న చక్రవర్తి లిసీనియస్ అని అనబడిన తన తోటి చక్రవర్తిని వీళ్ళిద్దరూ కలిసి ఒక మంచి ఆలోచన చేశారు. మనం ఒక మత స్వేచ్ఛకి సంబంధించిన నిర్ణయాలు తీసుకుందాం. 312లో విజయుడైన కాన్స్టంటైన్ ది గ్రేట్ 313లో మిలాన్ శాసనం అని విడుదల చేశారు. ఇది చాలా ఫేమస్ అయింది. దీని విషయం కొద్దిగా మనం తెలుసుకోవాలి. మిలాన్ శాసనం ఎందుకు చేశారు? క్రైస్తవుల మీద జరుగుతున్న తీవ్ర హింస, దాడి, వీటి నుండి దేవుని నమ్మిన పిల్లల్ని, క్రైస్తవ్యాన్ని మనం సంరక్షిద్దాం, ఒక మత సహనాన్ని మనం ప్రవేశపెడదాం అని ఆలోచించి మిలాన్ శాసనానికి వీళ్ళిద్దరూ కలిసి ప్రతిపాదించారు. అందులో కాన్స్టంటైన్ ది గ్రేట్, లిసీనియస్ తన యొక్క అంటే ఒకరు పశ్చిమ రోమా చక్రవర్తి, ఒకరు తూర్పు రోమా చక్రవర్తి. మిలాన్ శాసనంలో ఉన్న ప్రతిపాదనలు చూస్తే 5 ప్రధానమైన ప్రతిపాదనలు మనకు కనిపిస్తాయి. అందులో అంటే సర్వమత సహనం కోసం వాళ్ళు తీసుకున్న అద్భుతమైన నిర్ణయాలు. ఈ మిలాన్ శాసనమే ఆ తర్వాత మనకి కౌన్సిల్ ఏర్పడడానికి మంచి గ్రౌండ్ అయిందనమాట. అందుచేత మిలాన్ శాసనాన్ని తర్వాతే మనం ఆలోచించాలి. మిలాన్ శాసనంలో వాళ్ళు తీసుకున్న మొట్టమొదటి ప్రతిపాదన ఏంటంటే మత స్వేచ్ఛ. ప్రతి వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే స్వేచ్ఛ కలిగి ఉంటాడు. మత స్వేచ్ఛను అన్ని మతాలకు అనువర్తించారు ఇది. రెండవది, క్రైస్తవులపై హింస నిలిపివేయాలి. ఎందుకంటే వారి యొక్క విశ్వాస కారణాలను బట్టి మీరు శిక్షించకూడదు అని చెప్పాడు. వారికి ఒక విశ్వాసం ఉంటుంది, మీకు ఒక విశ్వాసం ఉంటుంది కనుక వారిది విశ్వాసమే, మనదే విశ్వాసమే. అందుచేత వారి విశ్వాసాలను బట్టి మనం వాళ్ళని శిక్షించకూడదు అనే అద్భుతమైన శాసనం. మూడోది, ఈ హింసాకాలంలో అంటే గతంలో డయోక్లీషియన్ సమయంలో చాలా చర్చిలు స్వాధీనం చేయబడ్డాయి. అంతేకాకుండా చాలా ప్రార్థనా మందిరాలు, చాలా భూములు, చాలా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితులు ఇవన్నీ కల్పించాడు గతంలో. అందుచేత హింసాకాలంలో స్వాధీనం చేసుకున్న చర్చిలు, ఆస్తులు అన్నిటిని కూడా పునరుద్ధరణ చేశాడు. తిరిగి ఇచ్చేయాలి, ఏ పరిహారం లేకుండా తిరిగి ఇచ్చేయాలి అని శాసనం చేసి ఆ భూములు, ప్రార్థనా మందిరాలు, చర్చిలు వీటన్నిటినీ తిరిగి క్రైస్తవులకు ఇప్పింపజేశాడు. ఇది మూడవ అద్భుతమైన ప్రతిపాదన. ఇక నాలుగవది, క్రైస్తవ మతాన్ని చట్టవిరుద్ధమైన మతం కాకుండా చట్టబద్ధంగా రోమా సామ్రాజ్యంలో తమ మతాన్ని వారు స్వేచ్ఛగా తమ దేవుణ్ణి ఆరాధించుకోవడానికి, స్వేచ్ఛగా తమ మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవడానికి, అది కూడా ఒక చట్టవిరుద్ధ మతం కాదు, చట్టబద్ధమైన మతంగా దాన్ని అంగీకరిస్తున్నాం అని రాయించాడు.
అప్పుడు ఇతర మతాలతో సమానమైన ప్రాతిపదికగా క్రైస్తవ మతం రోమా సామ్రాజ్యంలో మరి అద్భుతంగా విలసిల్లడానికి లేక అనేక మంది రక్షణ ఇవ్వడానికి మూలమైంది. అయితే 5వ ప్రతిపాదన చాలా విచిత్రంగా అనిపించింది, నాకు చాలా ఆసక్తికరం అనిపించింది. ఆ ప్రతిపాదన ఏంటంటే, ప్రతి ఒక్కరూ తమకు ఇష్టమైన దేవుణ్ణి ఆరాధించుకోండి. అలాగా ఆరాధించుకోవటం ద్వారా మీ దేవతలు, మీ దేవుళ్ళు, పరలోక శక్తులు మన సామ్రాజ్యంపై అనుగ్రహం పొందుతాయి. అంచేత మన సామ్రాజ్యం సుభిక్షంగా ఉంటుంది కనుక మీరంతా మీ దేవతల్ని మీకు సంబంధించిన చక్రవర్తి అలా మాట్లాడడంలో ఉన్న ఉద్దేశాన్ని కూడా రచయితలు సంఘ చరిత్రలు ఇలా రాశారు. పూర్తిగా క్రైస్తవ రాజు కాకుండా రాజకీయంగా మత సహనాన్ని ప్రోత్సహించే ఒక అద్భుతమైన పాలకుడిగా ఉండటానికి ఇలా వ్యవహరించాడని సంఘ చరిత్రలు రాసిన వాళ్ళు, ఈవెన్ మన గరా జీవరత్నం గారు కూడా అద్భుతమైన సంఘ చరిత్ర పుస్తకం రాశారండి. అందులో కూడా మనం చూస్తాం. కనుక క్రైస్తవ రాజుగా కాకుండా రాజకీయంగా మత సహనాన్ని ప్రోత్సహించిన మంచి పాలకుడుగా. అయితే ఈ మిలాన్ యొక్క శాసనం ద్వారా అద్భుతమైన ఫలితాలు వచ్చినాయి. ఏంటి ఆ ఫలితాలు? క్రైస్తవ సంఘాలు బహిరంగంగా ఆరాధనలు చేయగలిగారు. అంతేకాదు, చర్చిల నిర్మాణాలు చాలా వేగంగా జరిగినాయి. పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించారు. అంతేకాకుండా ఏ విధమైన పరిహారం లేకుండా గతంలో హింసించి లాక్కున్నవన్నీ, ప్రార్థనా మందిరాలు, చర్చిలు, భూములు, వాటన్నిటిని కూడా తిరిగి పొందారు. బిషప్లు అంటే వాటిని పర్యవేక్షణ చేస్తున్న బిషప్లు సామాజికంగా చాలా గౌరవం పొందారు. 325లో నిసియా కౌన్సిల్ నిర్వహించడానికి అనుకూల పరిస్థితి ఈ మిలాన్ శాసనం ద్వారా జరిగింది. సో ఇక్కడ మీరు గమనించాలి, చాలామంది అనుకుంటారు ఈ మిలాన్ శాసనం వల్ల రోమా సామ్రాజ్యం అంతా క్రైస్తవ దేశం అయిపోయిందని ఒక ఆయన చెప్పగా విన్నాను. కాదండి, క్రైస్తవులకు స్వేచ్ఛ వచ్చింది, అంతే, స్వేచ్ఛ వచ్చింది. క్రైస్తవ మతాన్ని ఒక రాష్ట్ర మతంగా ఏమి ప్రకటించలేదు, అలాగని ఇతర మతాలని ద్వేషించలేదు. ఆ తర్వాత 380లో తెస్సలోనికే శాసనం వచ్చింది. నైసే విశ్వాసం రోమా సామ్రాజ్యం అధికార మతంగా అప్పుడు ప్రకటింపబడింది. ఆ తర్వాత 380, దాని గురించి కూడా తర్వాత మనం చూస్తాం. కనుక ఈ మిలాన్ శాసనం క్రైస్తవులకు ఒక స్వేచ్ఛనిచ్చి వారు పోగొట్టుకున్నవి తిరిగి పొంది స్వేచ్ఛగా దేవుని ఆరాధించడానికి కోసం స్వేచ్ఛ కల్పించింది. ఆ తర్వాత 325లో నిసియా కౌన్సిల్ని ఏర్పాటు చేశాడు కాన్స్టంటైన్. ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏం కారణాలను బట్టి ఈ కౌన్సిల్ చేయాల్సి వచ్చింది? మిలాన్ శాసనం ద్వారా క్రైస్తవులు చక్కగా లబ్ధి పొందుతున్నారు, క్రైస్తవం మెల్లగా వ్యాప్తి చెందుతుంది. అయినా ఈ నిసియా కౌన్సిల్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, మిలాన్ శాసనం వలన చాలామందిలో క్రైస్తవ్యం ఇందులో కలుస్తుంది అనే ఒక వ్యతిరేక ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతేకాదు, ఇక్కడ కాన్స్టంటైన్ ఒకే దేవుడు, ఒకే విశ్వాసం, ఒకే సామ్రాజ్యం ఇలాంటి భావంతో ఉంటున్నాడు. అందుచేత మరి అలాంటప్పుడు, అలా ఉన్నప్పుడు ఈ చర్చిని వాళ్ళతో పాటు ఐక్యం చేయాలి, అందరూ కలిసి ఒకే విధానంలో ఉండాలి అని అనుకోవడం చాలామందికి రాజకీయ పరంగా వ్యతిరేకత వచ్చింది. ఇక రెండోది సిద్ధాంతపరంగా వ్యతిరేకత వచ్చింది. మిలాన్ శాసనం ద్వారా చర్చి వేగంగా అభివృద్ధి చెందుతున్న కొన్ని వాదనలు చర్చిని కుదిపేసినాయి. ఆ టైంలో సహజంగా ఒక మంచి బాగా జరుగుతున్నప్పుడు చెడు కూడా వ్యాపించడానికి కోసం అపవాది చాలా ప్రయత్నం చేస్తాడు. దానిలో ఈ ప్రధాన వాదం ఆరియస్ యొక్క వాదం. అతడు లిబియాలో పుట్టినాడు ఆరియస్. అయితే ఈజిప్ట్లోని అలెగ్జాండ్రియా పట్టణంలో బౌకాలిస్ అనబడిన ఒక సంఘంలో ఒక అద్భుతమైన సేవ చేసి ఒక క్రైస్తవ ప్రెస్బిటర్, ఒక పెద్ద, అయితే మంచి వక్త, చాలా తార్కిక ఆలోచనలు కలిగి ఉన్నాడు. అయితే ఈ గ్రీకు యొక్క ఫిలాసఫీ అతన్ని కొంచెం
బాగా ప్రభావం చేసింది. అతడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఆ రోజుల్లో సమాజాన్ని కుదిపేసింది. దేవుని యొక్క సంపూర్ణ ఏకత్వాన్ని గురించి నేను చెప్తున్నాను అని మొదలుపెట్టాడు. కనుక అతడు చరిత్రలో చూస్తే 256 క్రీస్తు శకం నుండి 336 వరకు ఉన్నట్టుగా అతని యొక్క చరిత్ర చెప్తుంది. తను ఏం చేశాడంటే, యేసు దేవుడు కాదు అన్నాడు. దాంతో సంఘాల మధ్య చాలా, ఎందుకు కాదు, తండ్రి మాత్రమే నిత్యుడు. యేసు క్రీస్తు సృష్టింపబడ్డాడు. ఒకప్పుడు కుమారుడు లేడు, కుమారుడు లేని కాలం ఉంది అని వాదం అది. దేవుడు తండ్రి కనుక కుమారుడు తక్కువవాడవుతాడు. అంతేకాదు, క్రీస్తు అనబడిన ఆయన తండ్రి అయిన యెహోవా యొక్క అత్యున్నతమైన సృష్టి, ఉన్నతమైన సృష్టి. తండ్రి కుమారులు ఏక స్వభావం కలిగిన వాళ్ళు కాదు అని చెప్పడం మొదలుపెట్టాడు. దానికి తాను తీసుకున్న కొన్ని రెఫరెన్స్లు చాలామంది గుడ్డిగా నమ్మారు. అక్కడ సందర్భం, అక్కడ వ్రాయబడిన విధానం, అక్కడ ఎందుకు చెప్పారు, దాని లోతైన విశ్లేషణ తెలియని ఆ రోజుల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 విషయాలు చెప్తాను. చాలా విషయాలు అక్కడ డిస్కస్ చేశాడు. అందులో తను తీసుకున్న కొన్ని వచనాలు, సామెతల గ్రంథం 8:22లో జ్ఞానం సృష్టింపబడింది, ఇప్పుడు ఆ జ్ఞానమే క్రీస్తు అయి ఉంటే, కొరింథీ 1:1-37 ప్రకారం జ్ఞానమే క్రీస్తు, కరెక్టే. ఇప్పుడు క్రీస్తు కూడా సృష్టింపబడ్డాడు. చూసారా ఎలాంటి వాదం? అప్పుడు ప్రజలు ఏమంటారు, నిజమే. అంతేకాకుండా యోహాను సువార్త 14:28లో నాకంటే తండ్రి గొప్పవాడు అని యేసుప్రభు తండ్రిని గురించిన మాటలు, అంతే నాకంటే గొప్పవాడు అన్నాడు కనుక ఏం తక్కువవాడు. కనుక క్రీస్తు దేవుని యొక్క ఒక సృష్టి. కనుక ఆ దినమైన ఆ గడి అయినా నాకు కూడా తెలియదు, తండ్రికే తెలుస్తుంది అని యేసుప్రభు చెప్పిన మాటలు మార్కు సువార్త 13:32 అంటే ఆయనకి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. కనుక అత్యున్నతుడు దేవుడు. అంతేకాదు, కుమారుడు తండ్రికి లోబడతాడు కదా అని కొరింథీ పత్రిక 15:28 ప్రకారం, అంటే కుమారుడు తండ్రికి లోబడతాడు అంటే తండ్రి అత్యున్నతుడు, కుమారుడు తండ్రి సమానుడు కాదు. కనుక అపోస్తల కార్యాలలో కూడా ఈ యొక్క అపోస్తలు వర్తమానం ఇస్తూ 2:36 ఇలా చెప్తారు, దేవుడు క్రీస్తుని ప్రభావితం చేశాడు, ఆయన్ని లేపాడు, తండ్రి తన కుమారుని లేపాడు. కనుక క్రీస్తు తండ్రి చేత లేపబడ్డాడు కనుక ఆయన లేపితేనే, అంటే సంపూర్ణ శక్తి దేవుళ్ళలోనే ఉంది. ఇలాంటి రెఫరెన్స్లు చూపించి చాలామంది ఈ ఆర్యస్ వాదానికి మరి సపోర్ట్ అయినప్పుడు ఇది చాలా చర్చ్ మీద ప్రభావం కలుగుతుందని రాజు వరకు వచ్చింది. కనుక ఈ వాదం ప్రధానంగా నిసియా కౌన్సిల్కి మూలమైంది. నిసియా కౌన్సిల్లో ఇతర విషయాలు కూడా చర్చించారనుకోండి, ఇది ప్రధానమైంది. రెండోది, అందరూ యేసుప్రభు పునరుద్ధానాన్ని పండగ చేసుకోవాలి, వాళ్ళు యూదుల యొక్క పస్కా క్యాలెండర్ ఆధారం కాకుండా మనం అందరూ చేసుకోవటానికి వీలుగా మనం నిర్ణయించాలి ఈస్టర్ తేదీని అనేది కూడా నిసియాలో రెండోది. మూడవది, మిలీషియన్ వివాదం, ఈజిప్ట్కి సంబంధించిన వాటి పరిష్కారం మనం చేద్దాం అనుకున్నారు. ఇక నాలుగవది, చర్చి క్రమశిక్షణలో బిషప్స్ని ఏ విధంగా రూపొందించాలి, 20 కెనాన్స్ని రూపొందించారు. అది తర్వాత ఎపిసోడ్లో మనం చూస్తాం. ఆ యొక్క కెనాన్స్ని 20 కెనాన్స్ రూల్స్ని ప్రతిపాదనని పెట్టి బిషప్ల నియామకం, సంఘ పరిపాలన ఎలా ఉండాలి అనేది బాగా చర్చించారు. అందులో ప్రధానమైంది ఈ నిసియా కౌన్సిల్లో ప్రధానమైంది ఈ ఆర్యస్ వాదం. ఇదే చాలా కీలకమైనది. అయితే ఆర్యస్ ఆలోచనలన్నీ కూడా గ్రీకు తత్వం మీద ఆధారపడి ఉన్నాయి.
దేవుని యొక్క సంపూర్ణ ఏకత్వాన్ని గురించి తాను వివరించేటప్పుడు ప్రధాన ప్రశ్న, 2 ప్రశ్నలు తాను లేవనెత్తాడు. ఒకటి, యేసు దేవుడేనా? అక్కడ వచ్చిన క్వశ్చనీర్ అనమాట. ఆయన చెప్పిన వాదం అయిన తర్వాత యేసు దేవుడేనా లేక దేవుని చేత సృష్టింపబడిన అత్యున్నతమైన వ్యక్తి అనే ప్రశ్న. ఈ ఆరియస్ వాదానికి వ్యతిరేకంగా అథానసియస్ చాలా అద్భుతమైన గొప్ప దైవ శాస్త్రవేత్తగా తనన్నాడు. అథనేషియస్ అనబడిన ఈ దైవజనుడు, ఆయన చరిత్ర చదువుతుంటే ఫాదర్ ఆఫ్ ఆర్థడాక్సీ అని ఆయన్ని పిలిచారు. ఈజిప్ట్లో అలెగ్జాండ్రియాలో పుట్టి గ్రీకు తత్వాన్ని కూడా బాగా ఎరుగుండి బిషప్ అలెగ్జాండర్ అని అనబడిన గురువు గారికి అద్భుతమైన శిష్యుడిగా ఉన్నాడు. అలెగ్జాండ్రియా బిషప్గా కూడా ఉన్నాడు. కనుక ఆయన రంగంలోకి దిగాడు. అథనేషియస్ ఆ వాదంలో చాలా అద్భుతమైన జవాబులు ఇచ్చాడు. వెంటనే అంటే ఆ కౌన్సిల్లో ఏర్పాటు చేసినప్పుడు ప్రపంచంలో సంబంధించిన అధికారిక గౌరవార్థ ప్రముఖ బిషప్లందరిని ఇన్వైట్ చేశారు. 318 మంది బిషప్లు పాల్గొన్నారు. 318 మంది. 318 మంది బిషప్ల్లో 316 మంది అథనేషియస్ వాదనకే ఓటింగ్ ఇచ్చారు. ధైర్యంగా ఎదుర్కొన్న అత్యంత ప్రభావశీలుడు, దేవుని లేఖనాలని చాలా స్పష్టంగా కౌంటర్ ఇచ్చాడు. అధిక శాతం ఈ కౌన్సిల్లో తీర్పు ఇవ్వడాన్ని బట్టి ఆరియస్ వాదన తిరస్కరింపబడింది. అతన్ని బహిష్కరించారు. అతని రచనలు కూడా దహనం చేయమని ఆదేశించారు. అయితే అథనేషియస్ యొక్క బోధన, ఆ వాదన విన్న తర్వాత తీసుకున్న తీర్మానం చాలా అద్భుతమైన తీర్మానం. ఆ రోజుల్లో అతడు చేసిన లేక ఆరియస్ చేసిన ఆ యొక్క వ్యతిరేక భావన, క్రీస్తుకు వ్యతిరేకమైన భావనకి అద్భుతమైన జవాబులు చెప్పాడు. అందులో కౌన్సిల్ ఆ తర్వాత వాటన్నిటిని కూడా ఒక ప్రసిద్ధి పత్రాన్ని రిలీజ్ చేసింది. కౌన్సిల్ రూపొందించిన అత్యంత ప్రసిద్ధి పత్రంలో ఆ నిసియా కౌన్సిల్ యొక్క వివరణలో వాళ్ళు ఎలా చెప్పారు: ఒకే దేవుడు, 2 యేసు దేవుని కుమారుడు, 3 వెలుగు నుండి వెలుగు ఉద్భవించింది, క్రీస్తు సృష్టింపబడలేదు, తండ్రితో ఒకే స్వభావం కలిగి ఉన్నాడు, రక్షణ కోసం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చింది, రక్షణ కోసం ఆయన సిలువేయబడాల్సి వచ్చింది, మానవులకు శక్తినివ్వడానికి కోసం పునరుద్ధానుడయ్యాడు, తన దగ్గర ఉంచుకోవడానికి తిరిగి వస్తాడు. ఇలా మంచి ప్రతిపాదనలు చేయడానికి ఉన్నతమైన దేవుని లేఖనాలని తాను వాడాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, వాక్యము దేవుడు, వాక్యము దేవుని యొద్ద ఉన్నాడు, దేవుని యొద్ద వాక్యం ఉంది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్కు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు యేసుక్రీస్తుగా. అంతేగా యోహాను సువార్త 10వ అధ్యాయం 30వ వచనంలో, తండ్రి నేను ఏకమై ఉన్నాం, తండ్రి నేను ఏకమై ఉన్నాం. ఎలా విడదీయగలరు? యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనం ప్రకారం, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, అబ్రహాము పుట్టక మునిపే. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం, లోకం పుట్టక మునిపే తండ్రి మనం ఉన్నాం కదా అని తండ్రి ప్రార్థనలో ఉంటుంది. కొలస్సే పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ప్రోటోటోకోస్, ఆధారభూతుడు. కనుక ఆయన యొక్క మూర్తిమత్వం, ఆయన ఇన్నర్ పర్సనాలిటీని చాలా అద్భుతంగా వివరించాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, ఆయన దేవుని స్వరూపి అయ్యుండి, దేవుని స్వరూపి అయ్యుండి. ఇక్కడ కూడా కొలస్సే 1:15 అంటాడు,
ద ఐకాన్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. కనిపించని దేవుని యొక్క కనిపించే స్వరూపం యేసుక్రీస్తు అని చెప్తాడు. కనుక ఇలా అద్భుతమైన ఆయన వ్యక్తిత్వాన్ని, దైవతత్వాన్ని కొలస్సీ పత్రిక 2:9 దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే ఏంటి అర్థం? దేవునికి ఈ లక్షణాలు ఉండాలి అని మీరు కనుక రాస్తే అవన్నీ క్రీస్తు శరీర రూపంలో కనపడుతుందంట. శరీర రూపంలో వచ్చిన ఆ మెస్సియా ఆయన లక్షణాలు నీకు స్పష్టంగా కనపడతాయి అంటాడు. కనుక దేవుని యొక్క మూర్తిమత్వాన్ని అద్భుతంగా తాను చెప్పాడు. అతనేషియస్ యొక్క వాదనకు 316 మంది ఓటింగ్ ఇచ్చారు. అద్భుతం. నిసియా కౌన్సిల్ తర్వాత చర్చి, రాజ్యం, ఆ రెండింటి మధ్య ఉన్న సంబంధం బాగా బలపడింది. చక్రవర్తి ప్రభావం పెరిగింది. క్రైస్తవ విశ్వాసానికి ప్రమాణం ఏర్పడింది. చాలా ప్రపంచవ్యాప్తంగా ఒకే సిద్ధాంత ప్రకటన ఏర్పడింది. తర్వాత సార్వత్రిక కౌన్సిల్స్కి మార్గం సరళమైంది. ఒక పర్మనెంట్ గొప్ప ఒక శాశ్వతమైన ప్రభావాలు కొన్ని తీసుకొచ్చాయి ఈ నిసియా కౌన్సిల్ ద్వారా. ఏంటది? క్రీస్తు దైవత్వం స్పష్టంగా రాజ్యమంతా ప్రకటింపబడింది. రాజ్యం నుండి ప్రపంచం అంతా వెళ్ళింది. ఈ 316 మంది అనేక ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతంగా విషయాన్ని, యేసుక్రీస్తు దైవత్వాన్ని చాటి చెప్పడానికి వీలైంది. అంతేకాదు, దేవునిలో క్రీస్తు ఎలా ఇముడున్నాడో ఆ తర్వాత పరిశుద్ధాత్మని యొక్క 3 కలిసి త్రిత్వ సిద్ధాంత అభివృద్ధికి ఇది పునాది అయింది. ఆ తర్వాత తండ్రి నేను ఏకమై ఉన్నాను, తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అన్న త్రిత్వ సిద్ధాంతాన్ని లేక త్రియేక దేవుని యొక్క మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడానికి అది పునాది అయింది. క్రైస్తవ సంఘం చాలా ఐక్యతతో బలపరచబడింది. విశ్వాస ప్రకటన ఆ తర్వాత సిద్ధపరచబడింది. విశ్వాస ప్రమాణం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ మనం విశ్వాస ప్రమాణాన్ని గురించి తెలుసుకుంటాం. విశ్వాస ప్రమాణం ఇప్పటికీ ప్రపంచ చర్చల్లో నేటికి కూడా దాన్ని వినియోగిస్తున్నారు. క్రైస్తవ చరిత్రలో ఒక సిద్ధాంతపరమైన మలుపుని నిసియా కౌన్సిల్ తీసుకొచ్చింది. కనుక అయితే కొసమేర్పు ఏంటంటే ఆ తర్వాత కొంచెం చరిత్రను ముందు చదివితే ఆర్యన్ సిద్ధాంతాన్ని సమర్థించిన కొంతమంది చక్రవర్తులు, అలాగే ఇక కొంతమంది ఫేవర్గా ఉన్నారు కదా బిషప్లు, ఒక ఇద్దరు, వాళ్ళు చాలామందిని ప్రభావితం చేసి అతనేషియస్ మీద తప్పుడు ఆరోపణలు చేసి 5 సార్లు బయటికి గెంటింపబడ్డాడు. 5 సార్లు. అయినా సరే అతనేషియస్ తన విశ్వాసాన్ని మార్చుకోలేదు. అందుకే ఆ రోజుల్లో ఒక నానుడు ఉందంట, అతనేషియస్ కాంట్రామండం అని. దాని అర్థం ఏంటంటే ప్రపంచమంతా వ్యతిరేకించిన అతనేషియస్ నిలబడ్డాడు రా అని ఇప్పటికీ చెప్పుకుంటారంట నానుడు. అంతేకాదు ఆ తర్వాత మనం చరిత్రలో చూస్తాం, ఈ మన బిబ్లియాలజీలో లేఖన శాస్త్రాన్ని, మనకి సిస్టమేటిక్ థియాలజీలో ఫస్ట్ లేఖన శాస్త్రం చదువుతారు. అందులో కొత్త నిబంధనలోని 27 గ్రంథాల జాబితాని అధికారికంగా నమోదు చేసింది ఎవరు? తొలి బిషప్గా అతనేషియస్. మంచి రచనలు. ఆయన రాసిన ది డిక్రిటిస్ మంచి బుక్. అందులో ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు ఆర్యస్కి అంటే ఏంటనమాట, వాళ్ళందరూ కలిసి హోమోషియస్ అని నిర్ధారించారు. వాట్ ఈజ్ హోమోషియస్? HOMOOSIOS, హోమోషియస్ అని నిసియా కౌన్సిల్ నిర్ధారించింది. ఏమని? తండ్రితో ఒకే స్వభావం అనే పదాన్ని అధికారికంగా. సో దాని వివరాలన్నీ కూడా అతనేషియస్ రాసిన పుస్తకంలో చాలా మనకు కనపడింది. ఆన్ ద ఇన్కర్నేషన్ శరీరధారిగా వచ్చిన విషయాన్ని కూడా చాలా మంచి బుక్ రాశాడు. ఇన్కర్నేషన్, ఆయన శరీరధారి అయి వచ్చాడు, వాక్ అయి ఉన్న దేవుడు. కనుక అంతేకాకుండా ఎగనెస్ట్ ద అరేనియస్, కనుక
వాళ్ళు ఎలాంటి వ్యతిరేక పరిస్థితులు చేశారు, వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎందుకు తప్పు, ఈ పుస్తకాలు చాలా రోజుల్లో ప్రభావితం చేశాయి. నేటికి కూడా అందులోని ఎస్ సేమ్ సబ్స్టెన్స్ అని అర్థం, హోమోషియస్, ఎస్ తండ్రితో ఒకే స్వభావం అని. 318 మందిలో 316 మంది. కాన్స్టంటైన్ ఒకరు నన్ను అడిగారు, కాన్స్టంటైన్ క్రైస్తవుడా అని. అయితే నేను చదివిన చరిత్ర ప్రకారం క్రీస్తు శకం 337లో మరణానికి ముందు తాను బాప్తిసం పొందాడని చదివాను. బాప్తిసం ఇచ్చిన వారి పేరు కూడా ఉంది అందులో, యూసీబియస్ ఆఫ్ నికోమేడియా, యూసీబియస్ ఆఫ్ నికోమేడియా అని చదివాను. అయితే నిజమైన విశ్వాసంతో క్రైస్తవుడయ్యాడు. రాజకీయ ఐక్యత కోసం క్రైస్తవ మతాన్ని బాగా ఆదరించాడు. తనకు జరిగిన విజయాన్ని బట్టి వ్యక్తిగత విశ్వాసం, రాజకీయ ప్రయోజనం రెండు అతనిలో కనిపిస్తాయి అని ఎక్కువ మంది రాశారు, చర్చి హిస్టరీ రాసిన వాళ్ళు. కాన్స్టంటైన్ చాలా మంచి పనులు చేశాడు. క్రైస్తవ్యానికి తను చేసిన చాలా అద్భుతమైన మేలు, 2 దేవాలయాలు కట్టాడు, క్రైస్తవ సంఘాలకు చాలా ఉన్నతంగా విరాళాలు ఇచ్చాడు, పవిత్ర స్థలాలన్నీ కాపాడాడు, తన భార్య భవనాన్ని రోము బిషప్పుల నివాస గృహంగా ఇచ్చేశాడు, బానిసలందరినీ కూడా విడుదల చేశాడు. ఆదివారం పని చేయడం సరైంది కాదు, అది ఆరాధనా దినం అని ఆదివారాన్ని సెలవు దినంగా ప్రకటించాడు. క్రైస్తవ మత విస్తరణ కోసం చాలా అద్భుతంగా దోహదకారుడయ్యాడు. కానీ 337లో తన మరణానికి ముందు సమయంలో కాన్స్టంటినోపుల్ అనబడిన పట్టణంలో నూతనమైన దేవాలయాన్ని కట్టి అపోస్తలకు అంకితం చేశాడు. పేతురు, పౌలు భక్తుల పేర్లతో సమాజ మందిరాలు కట్టాడు. పేతురుతో నిర్మించిన సమాజ మందిరం చాలా గౌరవ స్మారక చిహ్నం రోమ్ సంఘానికి, అది పుణ్యస్థానం అయింది. రోమ్ అంతా అప్పుడు అపోస్తల గురుపీఠం అయింది. అంతేకాదు సైన్యానికి, దేవాలయానికి కట్టే పన్ను మినహాయించాడు. రాజ్య చట్టంలో క్రైస్తవ ఆలోచన విధానంతో చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఈ యొక్క లేఖనాలలో దాగున్న సత్యాలని రాజ్యంలో ప్రవేశపెట్టాడు. వివాహం అనేది ఒక శాశ్వత పద్ధతి అని తెలిపాడు. ఉంచుకోవడం ఎత్తేసాడు, ఉంచుకుంటాను కొంతకాలం. అలాగా ఆసుపత్రులు, సహాయం చేసే ధర్మ సంస్థలని చాలాటిని స్థాపించాడు. బానిసలందరూ విడిచిపెట్టబడే తమ యజమానులతో పాటు సహోదరులుగా మెలిగారు అని రాశాడు చరిత్రకారులు. చాలా ఆశ్చర్యం కలిగింది. క్రైస్తవులకు వారసత్వ హక్కు సంక్రమించింది. వాళ్ళ తల్లి హెలీనా కూడా క్రైస్ట్ నేటివిటీ చర్చ్, యేసు ప్రభు ఇక్కడ జన్మించాడు అనని మరి ఆ క్రైస్ట్ నేటివిటీ చర్చిని, పరిశుద్ధ సమాధిని కట్టించింది ఆమె యెరూషలేములో. సైన్యానికి మరి ఎంతో సహాయకరంగా కాన్స్టంటైన్ ఉండటం మనకు కనపడుతుంది. కనుక నిసియా కౌన్సిల్ మనకు నేర్పింది ఒకటే, యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు ఐక్యమై ఉన్నారని. అంతేకాకుండా ఆయనే ఒక్క దేవుడిగా అనేక మందికి, ఒక్క దేవుడిగా అందరి హృదయాలలో ఒక్క ఆలోచనని మనలో ఉంచి, తన ఆలోచనని మనలో ఉంచడానికి దైవత్వ స్పష్టత చాలా స్పష్టంగా చెప్పబడింది. ఎవరో ఎక్కువ మంది కాన్స్టంటినోపుల్కి పనిచేసేటండి, కాన్స్టంటినోపుల్ అనే పదాన్ని వాడటం కూడా నేను విన్నాను. కాన్స్టంటైన్కి కాన్స్టంటినోపుల్ అనే పదానికి తేడా చెప్పేసి నేను ముగిస్తాను. చివరి 8 నిమిషాల్లో ఉన్నాను. కాన్స్టంటైన్ అనేది ద గ్రేట్ రోమన్ కింగ్, కాన్స్టంటైన్ ది గ్రేట్ రోమన్ చక్రవర్తి. మనం ఆలోచిస్తే 306 నుండి 337 వరకు పరిపాలించాడు. 313లో మిలాన్ శాసనం చేశాడు. 325లో నిసియా కౌన్సిల్ ఏర్పాటు చేశాడు. 330లో కాన్స్టంటినోపుల్ అనే నగరాన్ని నిర్మించాడు. కాన్స్టంటినోపుల్ అనేది ఒక నగరం. 337లో కాన్స్టంటైన్ మరణించాడు. అయితే 381లో కాన్స్టంటినోపుల్లో అంటే ఆ నగరంలో ఇంకొక కౌన్సిల్ జరిగింది. అది సో దాని అసలు పేరు బైజాంటియం అని ఉంటుంది, బైజాంటియం అని. 330లో కాన్స్టంటైన్ ఆ నగరాన్ని నిర్మించి సామ్రాజ్యానికి దాన్ని ఒక రాజధానిగా ప్రకటించి దానికి కాన్స్టంటినోపుల్
కాన్స్టంటైన్ నగరం అని పేరు పెట్టాడు. 381లో కాన్స్టంటైనోపుల్ నగరంలో 2వ సార్వత్రిక కౌన్సిల్ జరిగింది. అది కాన్స్టంటైన్ నిర్వహించలేదు, ఎందుకని 337 చచ్చిపోయాడు. థియోడోసియస్ దాన్ని నిర్వహించారు కనుక ఆ విషయాలు మనం తర్వాత తెలుసుకుంటాం. కనుక నిసియా కౌన్సిల్, కాన్స్టంటైన్ అనబడిన రోమా చక్రవర్తి, అతని తల్లి హెలీనా పేరు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా అద్భుతమైన మార్పు రోమా సామ్రాజ్యంలో తీసుకొచ్చాడు. నేను అనుకున్నాను, దేవుడు తన బిడ్డల్ని ఎంత బాగా బలపరుస్తాడు. మూర్ఖుల నోరు మోయించుట దేవుని చిత్తం అని వ్రాయబడినట్లుగా, సత్యం వెల్లడైనప్పుడు చీకటి తొలగిపోతుంది అన్నట్లుగా, హృదయాల మధ్య ఉన్న ముసుకులు అంటే అర్థం, అనేక మంది మనతోనే ఉంటూ, చూడండి, ఆయన బిషప్గా ఉండి, సంఘ పెద్దగా ఉండి, మరి ఇలాంటి పనులు అంటే దైవానికి వ్యతిరేకంగా చాలాసార్లు కొన్ని సిద్ధాంతాలు మన మీద అలా పనిచేస్తూ ఉండొచ్చు. చాలా సిద్ధాంతాలు అక్కడ ప్రధానంగా గ్రీక్ సిద్ధాంతాలు అంటే చెప్పాను కదా, దేవుని సంపూర్ణ ఏకత్వాన్ని గురించి నేను చెబుతాను అని అంటూ క్రీస్తుని విమర్శించడం, అది దైవ వ్యతిరేక బోధ అని మనకే అర్థమవుతుంది. కానీ స్పష్టమైన స్వచ్ఛమైన దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలు దేవుడు ఎతనేషియస్తో దేవుడు జరిగించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా వాడుకుంటాడు. సత్యాన్ని వెల్లడి చేయాలి. సత్యం వెలుగుగా అనేక మందికి చేరాలి. సత్య వెలుగు అనే పదాన్ని వాడాడు యోహాను తన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో. ఇలా చెప్పాడు, సత్య వెలుగు అంటే సత్యమే వెలుగుగా ఎలాగ ప్రకాశిస్తుందో. 8వ వచనం, కొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. అది ఆయన యందును మీ యందును సత్యమే. సత్య వెలుగు మన ద్వారా ఉదయింపజేయాలని దేవుడు ఇలాంటి జూమ్ కాన్ఫరెన్స్లు ఎందుకు చేరాం? మనం కూడా రేపబడిన వారమై, పురుకొల్పబడిన వారమై, సత్యాన్ని సత్యంగా బోధించిన వారమై, కల్పన కథల వైపుకు తిరిగే ఈ రోజుల్లో సత్యం కోసం నిలబడి, యోహాను తన 2వ పత్రికలో చెబుతాడు, సత్యాన్ని ఎరిగి 2వ వచనం, సత్యాన్ని కలిగి 3వ వచనం, సత్యాన్ని అనుసరించువారై ఉండాలి. సరే, సత్యాన్ని ఎరిగి 2, సత్యాన్ని కలిగి 3వది సత్యాన్ని అంతకన్నా ప్రభు మనల్ని కోరుకుంటే ఏం లేదు. ఇక్కడ కూడా అదే అంటాడు, సత్యాన్ని అనుసరిస్తున్నారు అని తెలిసి అంతకన్నా నాకు కావాల్సిన నేను బహుగా సంతోషిస్తున్నాను. కనుక సత్యం ముందు మనల్ని ప్రతిష్ఠ చేశాడు దేవుడు. సత్యమే మనల్ని స్వతంత్రులు చేసింది. ఆ సత్యం కోసం మనం కూడా నిలబడదాం. ఆ సత్యం కోసం ఎంతోమంది హతసాక్షులయ్యారు. ఈరోజు మన జీవితాలలో కూడా సత్యమైన వాక్కు కోసం ఆ రోజు అతనేషియస్ నిలబడినట్లు మనం కూడా నిలబడదాం. ప్రభువు కోసం గొప్ప కార్యాలు చేద్దాం. సంఘాలలో, సమాజంలో, సంఘాలలో టీచర్గా, సమాజంలో ప్రీచర్గా, సంఘాలలో బోధిస్తూ, 4 గోడల మధ్య బోధిస్తూ, 4 కూడలి మధ్య ప్రకటిస్తూ ప్రభు కోసం సాక్షులుగా మనం ఉండడానికి పరిశుద్ధాత్మలందరినీ సిద్ధపరచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాకు ఇవ్వబడిన అద్భుతమైన సమయాన్ని బట్టి వందనాలు నాయనా. నిసియా కౌన్సిల్ యొక్క మూలమేమిటో, ఎందుకో, ఒక రోమా చక్రవర్తిని మీరు ఏ విధంగా క్రైస్తవ్య విస్తరణ కోసం, నీవు వెల్లడవటం కోసం, దేవుని పిల్లల క్షేమం కోసం, దేవుని పిల్లలు ధైర్యంగా నిన్ను ప్రకటించడం కోసం, అనేక మందికి సాక్షులుగా నిలవడం కోసం మీరు ఎలా వాడుకున్నారో, ఈరోజు మమ్మల్ని కూడా మీరు వాడుకునే దేవుడు. మీకోసం మేము నిలబడినప్పుడు, నిన్ను సంపూర్ణంగా నమ్మినప్పుడు మా ద్వారా మీరు మహిమ పొందుతారు, లోకానికి వెలుగుగా మమ్మల్ని చేస్తారు. మీ ఉన్నతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఏర్పాటు చేసిన ఈ డాక్టర్స్ టీం అంతటిని బట్టి నీకే స్తుతులు అర్పిస్తూ చేరిన బిడ్డలందరినీ దీవించండి. చక్కని అవగాహన మాకు కలిగించండి. నీ చిత్తమైతే ప్రభా, విశ్వాస ప్రమాణాన్ని గురించిన చారిత్రాత్మక విషయాలు కూడా మేము తెలుసుకోవడానికి కృప దయచేయండి. మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ. చాలా